అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు శాంతి ర్యాలీ చాలా ఘనంగా జరిగింది. మరి ముఖ్యంగా మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం అది మరి చాలా ఒక హిస్టరీగా ఉంది కనుక దీనికి ప్రత్యేకమైన ఒక న్యాయం చేకూర్చాలని ఈరోజు ఈ శాంతి ర్యాలీ జరిగింది. దీన్ని సక్సెస్ఫుల్ గా జరిపించిన దేవాతి దేవునికి వందనాలు. వారి కుటుంబానికి మరి ఆదరణ ఓదార్పు ఉండేలాగున మరి సత్వరమే ఇది ఒక మంచి న్యాయం జరిగేలాగున ప్రతి ఒక్కరూ దీన్ని ప్రయత్నించి గవర్నమెంట్ వారు అలాగే అందరూ కూడా సహకరించి న్యాయం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన మరి దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రియులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి విషయంలో జరిగినటువంటి అనుమానాలను మరి ప్రభుత్వ వారు నివృత్తి చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి 3 మండలాల వారికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మరి పోలీసు వారికి అలాగే ప్రభుత్వ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసులు, అభిమానులు అందరూ ఈ దినం శాంతి ర్యాలీ నిర్వహించడానికి వచ్చారు. అలాగే మేము మా కుటుంబ సభ్యుడిని అనేకంటే క్రైస్తవ వాయిస్ ను కోల్పోయాం. ఈజ్ ఎ క్రిస్టియన్ వాయిస్. మా వాయిస్ ను మేము కోల్పోయామనే బాధలో ఉన్నాం. కాబట్టి మా మాటల వలన ఎవరిని మేము బాధ పెట్టాలని కాదు, కానీ మా బాధను వ్యక్తం చేయడానికే వచ్చాము. ఈరోజు జరిగిన ర్యాలీ విషయంలో సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మృతి క్రైస్తవ లోకానికి చాలా లోటు. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా క్రైస్తవులు ఒక వాయిస్ ని కోల్పోయారు. మాలో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆయనలాగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ఏం చేతంటే సత్యాన్ని నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల. భయం లేకుండా మాట్లాడటం, ఆధారాలతో మాట్లాడటం, అనుమానానికి తావు లేకుండా మాట్లాడటం ప్రవీణ్ పగడాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఊరకనే కూర్చోడు ఆయన, ఊరకనే ఒక బైబిల్ పట్టుకుని వచ్చి డిబేట్ లో కూర్చోడు ఆయన. అద్భుతమైన జ్ఞాన సంపద తన బుర్రలో పెట్టుకుని వస్తాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని, ప్రతి ఆలోచన తన మనసులో పెట్టుకుని ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడటం ఆయనకున్న గొప్పతనం. మరి క్రైస్తవ సమాజం ఒక జ్ఞానిని, గొప్ప మేధావిని కోల్పోయింది. ఆయన బ్రతుకున్నప్పుడు క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పుతూ సమాజం యొక్క విలువలను నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి. శాంతి ర్యాలీలో సహకరించిన అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇది అందరూ అంటున్నారు, ప్రవీణ్ కుమార్ పగడాల గారి కుటుంబం మౌనంగా ఉంది, మీరెందుకు ఇలా అల్లరి చేస్తున్నారు, లేకపోతే మీరెందుకు ఇవన్నీ ప్లాకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారు అంటున్నారు. కేవలం ఇది ప్రవీణ్ కుమార్ గారి పగడాల గారి కుటుంబం విషయం ఒకటే కాదండి, ఇది యావత్ క్రైస్తవుల. ఆదరించుచున్నావు ఆదరణ కరువైనా, ఆవరించుచున్నావు అన్ని వేళలందున, ఆదరించుచున్నావు ఆదరణ కరువైనా, ఆవరించుచున్నావు అన్ని వేళలందున. నీవున్నావని నే ఆశతో నీ వైపే చూస్తున్నా, నిన్ను నమ్మాలని నీ ధైర్యముతో నే ఎలా జీవిస్తున్నా. నీవున్నావని నే ఆశతో నీ వైపే చూస్తున్నా, నిన్ను నమ్మాలని నీ ధైర్యము